ఘనంగా బోనాల పండుగ. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఐబీ. నేను ప్రియ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. చివరి ఆదివారం కావడంతో జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఉన్న బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు ఇంటింటి నుంచి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు ఒడిబియ్యం పోసి తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి అని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని అమ్మవారిని వేడుకున్నారు. మైసమ్మ గల్లీ సిండికేట్, బాలాజీ సిండికేట్ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది అని తెలిపారు. బంగారు మైసమ్మ అమ్మవారు మహిమగల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బోనాల పండుగ సందర్భంగా అశోక్ నగర్ కాలనీలో సందడి నెలకొంది. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ బోనాల పండుగతో అశోక్ నగర్ కాలనీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈరోజు హైదరాబాద్ లో లాల్ దర్వాజాలో జరుగుతుంది. కామారెడ్డి అశోక్ నగర్ ఏరియాలో, ఇక్కడ అశోక్ నగర్ ఏరియాలో ఒక మైసమ్మ టెంపుల్ అని ఉండే చిన్న, అక్కడ చూసుకున్నట్టయితే చిన్న టెంపుల్ ఉంది. అక్కడ ఆ చెట్టు కింద టెంపుల్ ను ఈ కాలనీ వాసులు పూనుకొని మరి ఈ టెంపుల్ ను చాలా తీర్చిదిద్దారు. కాలనీ వాసులు అందరు కలిపి చాలా రోజులు కష్టపడి ఈ టెంపుల్ చాలా అభివృద్ధి చెందించారు. ఈ మైసమ్మ తల్లి మహిమలు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా కోరిక మొక్కులు నెరవేరుస్తారని మైసమ్మ తల్లికి చాలా మంది బోనాలు తీసుకుంటారు. బోనాల పండుగ కాకుండా ఇక్కడ బతుకమ్మ పండుగ, దసరా మరియు గణేష్ పండుగ ఉత్సవాలు ఈ టెంపుల్ లో ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా మనం ఈ టెంపుల్ గురించి వివరించాము. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా కొందరు ఇక్కడ వాళ్ళు ఉన్నారు. చూసుకున్నట్టయితే మన మైసమ్మ సిండికేట్ సభ్యులు కూడా ఈసారి కొత్త సిండికేట్ అయి కొత్తగా బోనాలు తీయడం జరిగింది. ఫస్ట్ టైం వీళ్ళు ఎంతో హ్యాపీగా బోనాలు తీయడం జరుగుతుంది. అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ బోనాలు తీయడం జరుగుతుంది. ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే మహిళలు పెద్ద ఎత్తులో అశోక్ నగర్లో, కామారెడ్డిలో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద పండుగ ఇక్కడ అశోక్ నగర్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు మైసమ్మ గల్లీ అశోక్ నగర్ లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు అశోక్ నగర్ లోని మైసమ్మ గల్లీ సిండికేట్ కార్యవర్గం మొత్తం అధ్యక్షులు అధికం రాజేందర్ గౌడ్ గారు, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారు, క్యాషియర్ కామన్ సుదర్శన్ నేత, మరియు సహాయ కార్యదర్శి రమేష్ గారు, మిగతా సలహాదారులు అఖిలు, మరి అంజీ, మిగతా సభ్యులందరూ కూడా పాల్గొని, ప్రేమ్ సింగ్ గారు, మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరియు ప్రతి సంవత్సరం కూడా మేము బోనాల పండుగను అందరం కలిసిమెలిసి పిల్ల పాపలతోని, ఆడవాళ్ళు కానీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మైసమ్మ తల్లి యొక్క ఈ బోనాలు నిర్వహించుకోవడం మా పిల్ల పాపాలకు మంచి దీవెనలు ఇవ్వాలని చెప్పేసి, తల్లి ఆశీర్వాదం మా అందరికి ఉండాలని చెప్పేసి, మరి కామారెడ్డి పట్టణానికి, మరి జిల్లాకు, రాష్ట్రానికి కూడా, ఈ దేశానికి కూడా ఎప్పుడు మంచి దీవెనలు ఉండాలి తల్లి అని చెప్పేసి మంచి
కాలం జరగాలి, వర్షాలు మంచిగా రావాలి, మరి మా అందరికి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి మా సిండికేట్ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక జాతర అందరూ ప్రజలు ఇచ్చేశారు. మరి ఒక అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సిండికేట్ తరఫున. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. మరి మా అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారు మాట్లాడుతారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు మైసమ్మ పండుగ బోనాలు ఉన్నాయి కావున అందరికీ శుభాకాంక్షలు.